67వ కీర్తన 2వ వచనములో మనం కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడు మమ్ములను కరుణించి మమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి పురుషుణ్ణి కూడా, ప్రతి స్త్రీని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి మనిషిని కూడా దేవుడు కరుణించాల. ఆయన కరుణించకపోయినట్లయితే ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం ప్రియులారా. ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవాది దేవుడని, కృపా వాత్సల్యతలు కలిగినటువంటి దేవాది దేవుడని మనము అనేక పర్యాయములు దేవుని వాక్యములు మనము చదువుకున్నాం. ఆయన కరుణించినప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడట? దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం కొరకే మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆ దీవెనల కొరకే మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆ క్షేమము దేవుడు ఇవ్వాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆయన కాపుదల మనకు ఉండాలనే దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆయన కృపాక్షేమములు మనకు ఉండాలనే దేవుని సన్నిధికి మనము వస్తున్నాం ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన కరుణించినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు, అక్కడ కింద 2వ లైన్లో ఉంటుంది ఆ మాట, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ముఖకాంతి ఉందట. ఒక గొప్ప కాంతి ఆయనలో ఉంది. గొప్ప వెలుగులో ఆయన ఉంది. గొప్ప ప్రభావము ఆయనలో ఉంది. గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని చూడడానికి మన తరము కాదు, కానీ ఆయన కృప మన మీద ఉండబట్టి ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనము కూర్చోగలుగుతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో పాడుకోగలుగుతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన సన్నిధిలో మనము ఉండగలుగుతున్నాం. ఆయన కృపలేనిదే మనము ఆయన సన్నిధిలో మనము కూర్చోలేం ప్రియులారా. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ముఖకాంతి, ఆయన వెలుగు, ఆయన ప్రభావము, ఆయన శక్తి ఎవరి మీదికి రావాలా? మన మీదికి రావాలి ప్రియులారా. నీ మీదికి రావాలి ఆయన వెలుగు, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేయాలి ప్రియులారా. మనము అంధకారమైనటువంటి ఒక ఇంటిలో ఉన్నామనుకోండి, కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయిన తర్వాత కొంత సమయానికి మళ్ళీ వెంటనే కరెంటు వస్తే రక్షింపబడిన వాళ్ళు ఏమంటారు? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, కరెంట్ వచ్చిందంటారు కదా. ఆ వెలుగు వచ్చిన వెంటనే ఆ కాంతి అంతా మన మీద ప్రకాశించుద్ది. అప్పుడు మన కళ్ళు అన్నీ కూడా చూడడానికి. కాబట్టి ఆ వెలుగుని, ఆ ప్రభావముని మనం చూడగలగాలంటే, ఆ శక్తిని మనము చూడగలగాలంటే ఆయన ముఖ కాంతి మన మీదికి రావాలా. ఆయన వెలుగు నీ మీదికి రావాలి. ఆయన ప్రభావము నీ మీదికి రావాలి. అందుచేతను ఇక్కడ అంటున్నాడు, ఆయన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును కాక. ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన గొప్ప జ్యోతి అయి ఉన్నాడు. గొప్ప శక్తి అయి ఉన్నాడు. గొప్ప ప్రభావం అయి ఉన్నాడు. మనము కానప్పుడు ఒకానొక సమయంలో చీకటిలో ఉన్నటువంటి మనము, ఎప్పుడైతే అవ్వ ఆదాములు ఆయనను చూసినప్పుడు ఆ ముఖ కాంతి వారి మీద పడిందో, పడిన అంత సమయం వరకు కూడా దేవునితో మాట్లాడగలిగారు, దేవునితో సహవాసం చేయగలిగారు, దేవునితో సంభాషించగలిగారు, దేవునితో సహవాసం చేయగలిగారు ప్రియులారా. అనేకమైనటువంటి సంగతులు దేవుడు చెప్తూ ఉంటే నేర్చుకునేటటువంటి వారి దగ్గర కూర్చొని, ఆయన కూర్చున్నప్పుడు వారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు.
ప్రతి దినము కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడైతే దేవునికి విరోధమైనటువంటి పని చేశారో, ఎప్పుడైతే దేవుడు వద్దన్నటువంటి పని చేశారో, ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్నది చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, వారిలో నుండి ఆ వెలుగు వెళ్ళిపోయింది ప్రియులారా. ఆ మహిమ వెళ్ళిపోయింది, ఆ ప్రభావము వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వారిలో నుండి దేవుని మహిమ వెలుగు వెళ్ళిపోయిందో, ఇక ఆ వెలుగును వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. ఆ ప్రభావమును ఆయన చూడలేకపోతా ఉన్నారు. ఆ శక్తిని వారు చూడలేకపోతూ ఉన్నారు ప్రియులారా. మరొక దినాన్ని దేవుడు వచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆదామా, అవ్వ, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు మీరు అని పిలిచినప్పుడు ఆయన ముఖకాంతిని పోగొట్టుకున్నటువంటి, ఆ వెలుగును, ఆ మహిమను పోగొట్టుకున్నటువంటి వారు దేవునిని వారు చూడలేకపోతూ ఉన్నారు. నిన్ను చూడలేక మేము దాగుకొని ఉన్నామని చెప్తా ఉన్నారు ప్రియులారా. ఈ దినాన ప్రత్యేకముగా ఆ దినాన అవ్వతో ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప వెలుగుగా ఇక్కడ కూర్చున్నాడు. ఆయన ముఖకాంతి మన అందరి మీద ఏం చేయాలంట? ప్రకాశింప చేయాల. నువ్వు ప్రకాశింప చేసినప్పుడు దేవునితో నీకు సంబంధం కలిగి ఉంటుంది. ఆయన కాంతిని మీదికి వచ్చినప్పుడు దేవునికి నీకు సంబంధం కలిగి ఉంటుంది. దేవునితో మాట్లాడగలుగుతావు, దేవుని ఆరాధిస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుణ్ణి గణపరుస్తావు, దేవుణ్ణి మహింపరుస్తావు, దేవుణ్ణి హెచ్చిస్తావు. ఆయనకు కావలసినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదం కూడా ఆయన కృపతో నీకు ఇవ్వనయ్యున్నటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా ఒక దినాన్న చీకటిలో ఉన్నటువంటి వారము. ఆ చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. కీర్తనలు 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. మేలు చేసేటటువంటి వారు ఎవరు అని పలికేవారు అనేకులు ఉన్నారట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నిత్యము మేలు చేయకుండుట మానకుండునట్లు వారు నా ఎడల భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మాకు మేలు చేయవారు ఎవరు అని అనేకులు అనుకుంటున్నారు. మేలంటే ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ ప్రభావము నీ మీదికి చూపించేటటువంటి దేవుడు, నీ చీకటిని తొలగించేటటువంటి దేవుడు, నీ యొక్క చీకటిని తొలగించి ఆశ్చర్యకరమైన వెలుగును నీకు ఇచ్చేటటువంటి దేవుడు. ప్రజలు అనుకుంటున్నారు, మాకు మేలు చేసేటటువంటి వారు ఎవరు అని అనేకులు అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మేలు చేసే దేవుడు దేవుడే మేలు చేసేది. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, 32వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుదాం. నేను వారికి మేలు చేయకుండుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను నేను వారితో చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యము కూడా నీకు మేలు చేయటం మానకుండుటకు ఆయన ఒక నిబంధన నీతో చేస్తా ఉన్నాడు దేవుడు. ప్రజలు అనుకుంటున్నారు, మాకు మేలు చేసేవారు ఎవరు అని అనేకులు అనుకుంటా ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను నిబంధన చేస్తా ఉన్నాను. నేను నీకు మేలు చేయకుండా మానకుండునట్లు ఒక నిబంధన చేస్తా ఉన్నాను. ఆ నిబంధన నువ్వు గైకొనాలా, ఆ నిబంధన ప్రకారం నువ్వు నడుచుకోవాలా. నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ సమస్తము కూడా ఆయనకు సమర్పించినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప వెలుగు కలిగినటువంటి దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు ఆయన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపచేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొందరు ముఖాలు చూస్తూ ఉంటాం, కొందరు ముఖాలు చూస్తే వారి ముఖంలో ఏముంటుందో తెలుసా? గొప్ప తేజస్సు ఉంటుంది, గొప్ప మహిమ ఉంటుంది. కొందరు ముఖాలు అనుకుంటారు, పొద్దున్నే చెప్పండి,
ఎవరన్నా ముఖం చూశారంటే పొద్దున్నేడు ముఖం చూసాం కాబట్టి దినమంతా కష్టమే అనుకుంటాం కదా. సర్వసాధారణంగా అనుకునేటటువంటి మాటలు. వాడు ముఖం చూస్తే ఈ రోజున 10 రూపాయలు కూడా పుట్టవు అనుకుంటాం. వాడు ముఖం చూసి ఈడు ఎదురయ్యాడు కదా, ఈరోజు పనే దొరకదు అనుకుంటారు పనివాళ్ళు. కాబట్టి ప్రియులారా, నీ ముఖము ఏ విధంగా ఉంది? ఆయన కాంతి నీ మీద ప్రకాశించిందా? ఆయన వెలుగు నీ మీద ప్రకాశించిందా? ఒకరు ముఖం చూసినట్లయితే తేజస్సుతో నింపబడి ఉంటుంది, మహిమతో నింపబడి ఉంటుంది, ప్రభావముతో నింపబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలుసా? ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలుసా? ఎవరితో నడుచుకుంటున్నారో తెలుసా? ఎవరు మాటలు వింటున్నారో తెలుసా? ఎవరు మాటలు గ్రహిస్తున్నారో తెలుసా? ఎవరు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారో తెలుసా? వారి ముఖము ప్రకాశిస్తూ ఉంటుందట. ఎందుకో తెలుసా? దేవునితో వారు సహవాసం చేస్తున్నారు కనుక, దేవునితో వారు నడుస్తున్నారు కనుక, దేవునితో వారికి సాంగత్యం ఉంది కనుక, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కనుక, ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు కనుక, ఆయన సన్నిధిలో నుండి ఆయన కాంతి నీ మీదికి వస్తుంది. ప్రియులారా, 4వ అధ్యాయం 6వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. మనమందరం కూడా దేవుణ్ణి మనం ఈ దినాన్ని అడగాల. ప్రభువా, మా మధ్యలో ఉన్నటువంటి దేవా, మా మధ్యలో ఉన్నటువంటి గొప్ప వెలుగువైనటువంటి దేవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఒకవేళ దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసినట్లయితే నీ ముఖం ఎట్లా ఉంటుందో తెలుసా? తేజస్సుతో నింపబడుతుంది, గొప్ప వెలుగుతో నింపబడుతుంది, గొప్ప మహిమతో నింపబడుతుంది. అబ్బా, పొద్దున్నే లేచి వారి ముఖం చూస్తే మాకంతా జయమే అనుకుంటారు. పొద్దున్నే లేచి వారిని చూసినట్లయితే మేలు జరుగుతుంది అనుకుంటారు. కొంతమందిలో తేజస్సు, ఆ తేజస్సును చూసి నిజంగా వీరి ముఖంలో ఎంత తేజస్సు ఉంది, ఎంత కాంతి ఉంది అని ఆలోచన చేస్తారు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి వారి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే పరలోక సంబంధమైనటువంటి తేజస్సు, వెలుగు ఎంత గొప్పది, ఎంత మహిమ కలిగినటువంటిది, ఎంత ప్రభావము కలిగినటువంటిది. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఒక కాంతి ఉంది, ఆయన దగ్గర ఒక కాంతి ఉంది, ఆయన దగ్గర ఒక మహిమ ఉంది, ఆయన దగ్గర ఒక వెలుగు ఉంది. ప్రియులారా, చూడండి దేవుని వాక్యంలో 104వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఆయనట వస్త్రమును వెలుగు వలె ఏం చేసుకున్నాడట? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. వస్త్రమును వెలుగును వస్త్రము వలె ఆయన ఏం చేస్తున్నాడట? కప్పుకొని మన మధ్యలో ఉన్నాడట. ఆ దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం, ఆ దేవుణ్ణి మనం కొనియాడడానికి వచ్చాం. ఆయన ముఖకాంతి నీ మీద ఉంటేనే నువ్వు ఆరాధన చేయగలుగుతావు. ఆయన మహిమ నీ మీద ఉంటేనే ఆరాధన చేయగలుగుతావు. ఆయన వెలుగు నీ మీద ఉంటేనే నీవు దేవుణ్ణి స్తుతించగలుగుతావు. ఆ ప్రభావము నీ మీద ఉంటేనే ఆయన కరుణించగలుగుతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆయన గొప్ప వెలుగుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన గొప్ప వెలుగుగా, గొప్ప ప్రభావముగా ఆయన మధ్యలో ఉన్నాడు. ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? నీకు త్రోవను చూపిస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. చూడండి, 119వ కీర్తన 105వ వచనంలో ఉంటున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యమంట మన పాదములకట దీపమై ఉన్నదట, గొప్ప వెలుగట ఆయన వాక్యము. ఆ వాక్యమే నిన్ను బ్రతికించింది, ఆ వాక్యమే నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించింది. అందు గురించి పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చాను. ఆ వాక్యమట మన పాదములకట దీపమైనదట, మన త్రోవలన్నిటికీ కూడా
వెలుగయ్యున్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం దగ్గరికి వచ్చే మనము, ఆ వాక్యము మన మధ్యలో ఉంది. ఆత్మస్వరూపుడుగా, సింహాసనాసీనుడిగా ఆ వాక్యము గొప్ప వెలుగుతో నింపబడి ఉంది ప్రియులారా. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీకు మేలు చేస్తుంది. నిత్యము మేలు చేయుట మానకుండునట్లు నీతో ఒక నిబంధన దేవుడు ఈ దినాన చేయబోతూ ఉన్నాడు. దేవుని మాట వింటావా? దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటావా? దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావా? దేవునితో స్నేహం చేస్తావా? దేవునితో సహవాసం చేస్తావా? ఆయనతో సహవాసం చేస్తే నీ ముఖం ఏ విధంగా తేజరిల్లుతుందో, తేజస్తో నిండుతుందో చూస్తావా? అలాంటి గొప్ప వెలుగు కలిగి నీ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయనకు మనకున్నటువంటి సంబంధం ఏంటంటే తండ్రికిని కుమారులకి ఉన్నటువంటి సంబంధం. తండ్రి గొప్ప వెలుగైనట్లయితే కుమారుడు కూడా వెలుగై ఉండాలి. తండ్రి గొప్ప వెలుగైనట్లయితే కుమార్తెలు కూడా వెలుగై ఉండాలి. తండ్రి గొప్ప వెలుగైనట్లయితే ఆయన కుటుంబం, ఆయన మన కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం అంతా గొప్ప వెలుగుమయముగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్న ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. ఈ దినాన్న ఆ గొప్ప వెలుగు మన మధ్యలో ఉన్నది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేయాలంటే ఆయన నిబంధనలను కైకొనకాలి, ఆయన మాటలు వినాలి. వినటం మట్టుకే కాదు కానీ దాన్ని గ్రహించాలి. గ్రహించడం మట్టుకే కాదు కానీ దాని ప్రకారంగా నీవు నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నప్పుడు ఆయన సన్నిధి కాంతి నీ మీదికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది, నీ భర్త మీదకి వస్తుంది, నీ భార్య మీద వస్తుంది, మీ మీదకి వస్తుంది. ఆయనకు నీకు గొప్ప సహవాసం ఉంటుంది. ఆయన సహవాసం చేసినప్పుడు గొప్ప శాంతి, గొప్ప సమాధానము, గొప్ప నెమ్మది, గొప్ప ఆనందము నీకు, నీ కుటుంబానికి, నీలో ఉన్నటువంటి ప్రతి వారికి దేవుడిచ్చేటటువంటి దేవుడు. మన పితృడైనటువంటి ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేశాడట. ఎంతకాలం చేశాడో తెలుసా దేవునితో సహవాసం? నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అచ్చట నుండెను. 40 దివారాత్రులు కూడా మన పితరుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలీల నిమిత్తము వారిని క్రమములో నడిపించడానికి, ఆజ్ఞలను అనుసరించి నడిపించడానికి, క్షేమకరమైనటువంటి మార్గములో నడిపించడానికి, మేలుకరమైనటువంటి మార్గములో నడిపించడానికి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నడిపించడానికి దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడట. 40 దివారాత్రులు దేవునితో సహవాసం చేశాడట. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడు ఏమై ఉన్నాడు? మీకు దేవుడు ఏమైనాడు తెలియాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగునయ్యున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమైంటున్నాడట? వెలుగయ్యున్నాడు. మోసే ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? వెలుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మహిమ, ఆయన ప్రభావం అంతా కూడా ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? మోసే మీదకి వచ్చింది. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 3 దినములు కాదు, 40 దివారాత్రులు దేవునితో సహవాసం చేశాడు. నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏది తీసుకోలేదు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సంగతులన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేలీని ఏ విధంగా నడిపించాలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా మీరు మాతో ఉండాలి నాయన అని మాట్లాడుతున్నాడు. ప్రభువా మీరు నాతో రావాలి ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మాట్లాడతావా? యేసయ్యా నా కుటుంబంలో మీరుండాలి నాయన, నేను బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీరు నాతో రావాలి నాయన, మీరుంటే చాలయ్యా, మీ మాట చాలయ్యా, మీ చూపు చాలయ్యా, మీ నీడ చాలయ్యా,
మీ తోడు చాలయ్యా అని ఎప్పుడన్నా నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? అయ్యా నా గృహములో ఉంటే, అయ్యా నా గృహం అంతా గొప్ప వెలుగుమయం అవుతుంది ప్రభువా. ఇదిగో నా గృహములో ఉంటే నాకు అశాంతి ఏది ఉండదు నాయన. నా గృహములో ఉంటే నీ గొప్ప మహిమ ప్రభావం నాతో ఉన్నట్లయితే అంత క్షేమకరమే ప్రభువా అని అనుకుంటున్నావా? దేవునితో అడుగుతున్నాడు, ప్రభువా ఇజ్రాయేలీని నడిపించాలండి ప్రభువా, మీరు నాతో రావాలయ్యా, మాతో రావాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? భయపడకము, నేను దేవుడై ఉన్నానని చెప్పి ఆయన అంటున్నాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. మన పితరులతో నడిచినటువంటి దేవాది దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మార్పు లేని మారినటువంటి దేవాది దేవుడు. ఆయన అంటున్నాడు, అగ్ని స్తంభముగా గొప్ప వెలుగుగా చీకటిలో నడిచాడట, వారందరికీ వెలుగునిచ్చాడట. ఆ వెలుగులో ఆ కాంతి వారి మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో నడిచారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నడుస్తావా? ఇది నాన్న మనం నడుస్తామా? మనం నడిచినట్లయితే దేవుడు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, 40 దివారాత్రులు దేవునితో అక్కడ ఉండెను. అతను భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాసెను. మోసే సీనాయి కొండ దిగుచుండగా మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు ఏంటంట? తన ముఖ చర్మం అట ఏమైందంట? ప్రకాశించిందంట, గొప్ప వెలుగుతో నింపబడిందంట, గొప్ప మహిమతో నింపబడిందంట, గొప్ప ప్రభావంతో నింపబడిందంట. కానీ ఎవరికి తెలియట్లేదు? మోసేకు తెలియట్లేదు ప్రియులారా. ఎందుకనక ఆయన ఎవరితో సహవాసం చేశాడంటే గొప్ప వెలుగుతో సహవాసం చేశాడు, గొప్ప ప్రభావంతో సహవాసం చేశాడు. 40 దివారాత్రులు సహవాసం చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమ కాంతి అంతా కూడా ఈయన ముఖం మీదకి వచ్చిందట, ఆయన అంతటి మీదకి వచ్చిందంట. గొప్ప ఆయన ముఖ చర్మం అంట ఎట్లా ఉందంట? చదవమాట. ఆయన తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. ఎంత గొప్ప సంగతి! నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను కానీ నా ముఖం ఎంత పవిత్రంగా ఉందా, ఎంత వెలుగుతో ఉందా, ఎంత మహిమతో ఉందా అన్న సంగతే ఆయనకు తెలియలేదట. దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఎంత మహిమ కలిగినటువంటి దేవుడు, ఎంత అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయనతో నీకు సహవాసం ఉన్నట్లయితే, ఆయనతో నీ కుటుంబానికి సహవాసం ఉన్నట్లయితే నీ ముఖము కూడా తేజస్సుతో నింపబడుతుంది, నీ ముఖము కూడా మహిమతో నింపబడుతుంది, నీ ముఖము కూడా ప్రభావంతో నింపబడుతుంది, నీ ఇల్లంతా వెలుగుమయమవుతుంది. ఎందుకనగా మనం ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం, అంధకారం అయి ఉన్నాం. దేవుడు ఉచితమైనటువంటి కృపచేత నిన్ను నన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాలని ఆయన ఆశపడుచున్న దేవుడు కనుక ఆయన కాంతి, ఆయన ప్రభావము నీ మీద ప్రకాశింపచేయాలని ఆయన మన మధ్యలో ఉండి ఆయన సన్నిధిలో స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మోసే ఒక చర్మం ప్రకాశించుచున్నగా, కింద చదువుకుందాం ఆ మాటలు చదవండి. అహరోనును ఇజ్రాయేలీలందరూను మోసేను చూసినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించను గనుక ఆయనను సమీపించడానికి ఏం చేశారట? భయపడ్డారట. ఆ వెలుగును చూడలేకపోయారంట, ఆయన మహిమను చూడలేకపోయారంట. మోసే ముఖమునే చూడలేకపోతే గొప్ప వెలుగైనటువంటి దేవుడు, రవికోటి తేజస్సు కలిగినటువంటి దేవుడు, రమ్యమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు,
వెలుగును వస్త్రము వలె ధరించుకొని గొప్ప వెలుగుతో మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత వెలుగు కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు, మనము ఆశ్రయించినటువంటి దేవుడు, మనల్ని నమ్ముకున్నటువంటి దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు అలాంటి శక్తి కలిగిన దేవుడు అంటే, అలాంటి ప్రభావం కలిగినటువంటి దేవుడు అంటే నువ్వు ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నావో నీకు తెలుసా? ఆ శక్తి నీలో ఎల్లవేళలా ఉండాలా, ఆ వెలుగు నీలో ఎల్లవేళలా ఉండాలా, ఆ ప్రభావము నీలో ఎల్లవేళలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మోసే ముఖము చూడడానికి అహరోను ఉన్నాడు, అక్కడ కింద ఇజ్రాయేలీలందరూ ఉన్నారు. ఆయన ముఖమంట చూడలేకపోతున్నారట. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖము కాంతి గొప్ప వెలుగుతో నింపబడింది. ప్రియులారా, అలాంటి దేవుడు సీనాయి పర్వతం మీద మోసే సహవాసం చేసినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆయన కరుణించి ఆయన కృప చూపి మనల్ని దీవించాలని, మన ఆశీర్వదించాలని మనము స్తుతించినప్పుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉన్న దేవుడు, ఆసీనుడిగా ఉన్న దేవుడు గొప్ప వెలుగుతో ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింప చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మరలా చదువుకుందాం. యోహాను సువార్త, మరలా యేసు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోకానికంట గొప్ప వెలుగట. ఆయన్ని వెంబడించే వారు ఎన్నడూ కూడా చీకటిలో నడవరంట. నువ్వు వెంబడిస్తున్నావా దేవుణ్ణి? లేకుంటే చీకటిలోనే ఉన్నావా? చీకటిలోనే ఉన్నట్లయితే, లోకములోనే ఉన్నట్లయితే, పాపములోనే ఉన్నట్లయితే భయంకరమైనటువంటి దినాల్లో, దుర్దినాల్లో ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవారు, నా మాట వినేవారు, నా మాట గైకొనేవారు చీకటిలో ఎంత మాత్రం కూడా నడవరు. ఎవరు నడుస్తున్నారు ఇప్పుడు? ఎవరు వెంబడించారు? మోసే తన మాట విన్నాడు, తను వెంబడించాడు, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, 40 దివారాత్రులు దేవునితో సహవాసం చేశాడు, ధర్మశాస్త్రాన్ని పొందుపరుచుకున్నాడు. ఆ పలకలు తీసుకుని ఆ యొక్క సీనాయి పర్వతం నుండి దిగి వస్తూ ఉంటుంటే ఆ ఇజ్రాయేలీలందరూ అహరోను ఆయన ముఖ కాంతిని చూడలేకపోయారు, ఆయన ప్రభావమును చూడలేకపోయారు. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు! ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీకు ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే, ఆయనను వెంబడించినట్లయితే, ఆయన నిబంధన గైకొన్నట్లయితే, ఆ నిబంధన గైకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు చీకటిలో ఎంత మాత్రమును నడవు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పును. ఏ వెలుగు కలిగి ఉంటారు చెప్పండి? జీవపు వెలుగు. జీవము లేని వెలుగు కూడా ఉందా? ఉంది. జీవము లేని వెలుగులో ఉన్నటువంటి వారు ఎవరనగా చీకటిలో ఉన్నటువంటి వారు, సాతానులో ఉన్నటువంటి వారు, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారు, సాతాను చెరలో ఉన్నటువంటి వారు, సాతాను బంధకాల్లో ఉండి దాని నుండి బానిసత్వం నుండి బయటికి రానటువంటి వారు, జీవపు వెలుగులు లేనటువంటి వారు. ఇక్కడ చూసినట్లయితే ఆయనను వెంబడించేవారు ఎలాంటి వెలుగు కలిగినటువంటి వారట? జీవపు వెలుగు, జీవమునిచ్చే వెలుగు, అది జీవింపజేసే వెలుగు. నిన్ను జీవింపజేసే నిత్యము కూడా ఇహమందు పరమందు నిత్యము జీవింపజేసే వెలుగును నీకు ప్రకాశింపజేయడానికి, నీ మీద ఆయన కాంతిని ఉంచడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి నీవు నేను ఆరాధించడానికి వచ్చాం, ఆ దేవాది దేవుణ్ణి కనపరచడానికి వచ్చాం. చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిందంట. ఆ వెలుగు, ఆ గొప్ప దేవుడైనటువంటి దేవాది దేవుడు ఎక్కడికి వచ్చాడట? లోకములోనికి వచ్చిందంట. ఆ గొప్ప వెలుగు లోకములోనికి వచ్చిందట.
తన క్రియలు చెడ్డవైనందున చీకటిలో ఉన్నటువంటి వారు, అంధకారములో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎక్కడుంటారంటే చీకటిలో ఉంటారు. దేవుని చిత్తాన్ని ఎరగకుండగా, ఆయన నిబంధనని గైకొనకుండగా, ఆయన మాటలు వినుకొనకుండగా ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారు చీకటిలో ఉంటారు. అది వెలుగు లోకములోనికి వచ్చాను. చదువుదాం. తన క్రియలు చెడ్డవైనందున, లేకుంటే నీ పనులు చెడ్డవైనందున, నీ తలంపులు చెడ్డవైనందున, నీ ఆలోచనలు చెడ్డవైనందున, నువ్వు చేసే ప్రతి విధమైనటువంటి పని చెడ్డదైనట్లయితే దేవుని వెలుగు నీ మీదికి రాదు. ఆ చెడ్డ క్రియలన్నీ తొలగించబడాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. నువ్వు వాటన్నిటికి దూరం కావాలి. వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రావాలని ఆశపడుచున్నటువంటి దేవుడు. తన క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఒకటి ఉంది, ఆశ్చర్యం కానటువంటి వెలుగు కూడా ఉంది. ప్రియులారా, ఆశ్చర్యకరము కానటువంటి వెలుగు సాతాను వెలుగు. అది వెలుగుదూత వేషం వేసుకుని నీ దగ్గరికి వచ్చి నిన్ను భ్రమపరుస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. ప్రియులారా, ఆ భ్రమపరిచే ఆ వెలుగుదూత వేషానికే ఎవరు మోసపోయారో తెలుసా? అవ్వ మోసపోయింది. ఆ వెలుగుదూత వేషం వేసుకునే అవ్వ దగ్గరికి వచ్చింది, మోసం చేసింది. ఒకవేళ ప్రతి మనుషుని దగ్గరికి వచ్చి గొప్ప వెలుగునుగా కనపరుచుకొని ఆ వెలుగుదూత వేషం వేసుకొని ప్రతి వారిని మోసం చేయడానికి ఈ లోకంలోనికి వస్తుంది. అది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కాదు, అది అంధకారమైనటువంటి వెలుగు, అది చీకటి వెలుగు, అది పనికిరానటువంటి వెలుగు. ప్రియులారా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వెలుగు లోకములోనికి వచ్చాను, మనుషులు దానిని తన క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగును చదవాలా, ఆ మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తా ఉన్నారు. ఎందుకని చీకటిని ప్రేమిస్తున్నారు చెప్పండి? మనమందరం కూడా ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు చెప్పాలా? ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు? వారి క్రియలు చెడ్డవైనందున. నీ క్రియలు చెడ్డవైనట్లయితే నువ్వు చీకటినే ప్రేమిస్తున్నావు. నీ క్రియలు మంచివి కానట్లయితే నువ్వు చీకటిలోనే ఉన్నట్టు. నీ క్రియలు బాగోకలేకపోయినట్టయితే ఈ లోకంలో నువ్వు చీకటిలోనే ఉన్నట్టు, నువ్వు అంధకారంలోనే ఉన్నట్టు. కాబట్టి ఆ వెలుగును నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆ క్రియలన్నింటినీ ఎప్పుడు విడుస్తావో, ఎప్పుడు వదిలిపెడతావో నీవు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నీవు వస్తావో అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. నాకు మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి, మనమందరం కూడా ఒకప్పుడు ఎలాంటి వారమంట? పూర్వము చీకటిగా ఉన్నవారు. మనం అంధకారంలో ఉన్నాం. మన పితరుల ద్వారా వచ్చినటువంటి వారసత్వం అది కదా. మన పితరులు ఎక్కడున్నారు? అవ్వ ఆదాం ఎక్కడున్నారు? మొదట్లో చీకటిలోకి వెళ్ళిపోయారు, వెలుగులో నుంచి. మనం కూడా వారి ద్వారా చీకటిలోకి వెళ్ళిపోయాం. పూర్వము మనమందరం కూడా ఏమై ఉన్నాం చెప్పండి? చీకటి అయ్యున్నాము. పూర్వము మీరు చీకటి అయ్యున్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరందరూ కూడా వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు పూర్వపు చీకటి. ఎప్పుడైతే మీ దుష్ట క్రియలు, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి యేసయ్యను అంగీకరించి యేసయ్య బిడలుగా చేయబడ్డామో, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనా సరే తన క్రియలు చెడ్డవన్నిటిని విడిచిపెట్టి యేసయ్యను అంగీకరించారో, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటువంటి నీవు గొప్ప వెలుగుగా ఉన్నావని చెప్తపడుతుంది. పూర్వము చీకటి అయినటువంటి నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను నడిపించినటువంటి దేవుడు, అనుగ్రహింపచేసినటువంటి దేవుడు. చూడండి, అక్కడ చదువుకుందాం, ఆ మాట చదువుకుందాం. కానీ పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరందరూ కూడా ఏమైనారు చెప్పండి? వెలుగయ్యున్నారు. వెలుగు ఫలం ఏమనగా, అక్కడ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చాలు. వెలుగు ఫలము. ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో దేవుని బిడలుగా ఉన్నట్లయితే దేవుని ముఖ కాంతి, సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించినప్పుడు మీరేమైంటున్నారు చెప్పండి?
పూర్వము చీకటి అయినారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. వెలుగు ఫలమేమనగా మంచితనము, ఆశా నిగ్రహము, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆనందము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉండబడినటువంటి. అందు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తాడని చెప్పబడుతున్న దేవుడు. ఆ దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆ జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభావం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను వెలిగించడానికి, నీ కుటుంబాన్ని వెలిగించడానికి, నీ బిడ్డలను వెలిగించడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన గొప్ప వెలుగుతో మన మధ్యలో ఉన్నాడు. ఆయన వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడిగా కూర్చొని ఆయన ముఖ కాంతిని, ఆయన సన్నిధి కాంతిని మనందరి మీదకి ఆయన పంపించి, ఆయన శక్తి చేత నింపి, ఆయన ప్రభావం చేత నింపి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో ఆయన శక్తి చేత నింపబడి, ఆయన కాంతి చేత నింపబడి, ఆయన ప్రభావం చేత నింపబడి మనమంతరం కూడా దేవుడిని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, మహింపరచుదాం. దేవుడు స్తుతించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడట చూడండి, 67వ కీర్తన. అప్పుడు ఏం చేస్తాడు? దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్ములను ఆశీర్వదించును. దేవుడు మమ్ములను దీవించి ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఆయన ముఖ కాంతి నీ మీదికి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి. యేసయ్య నీ కుటుంబంలో ఉండాలి, యేసయ్య నీ జీవితంలో ఉండాలా, యేసయ్య నీ మార్గంలో ఉండాలా, యేసయ్య నీ తలంపుల్లో ఉండాలా, యేసయ్య నీ ఆలోచనలో ఉండాలా, యేసయ్య నీ క్రియల్లో ఉండాలా. ప్రతి సమయంలో కూడా యేసయ్య నీతో ఉన్నట్లయితే గొప్ప వెలుగులో నువ్వు నడుస్తావు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారంగా నీవు కూడా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడిపింపచేసి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దేవాది దేవుడిని చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మచేత నింపబడిన వారమే ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి తర్వాత ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. మా మధ్యలో గొప్ప వెలుగుగా ఉండి మీ ముఖ కాంతిని ప్రభా మా మీద ప్రకాశింపచేస్తున్నందుకు వందనాలు. మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధిలో మీతో సహవాసం చేయడానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. వచ్చిన ప్రతి కుమారుడి మీద, కుమార్తె మీద, చేరి ఉన్న మా అందరి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపచేసి నిత్యము నీ బిడ్డలుగా మీరు వెలుగయ్యున్న ప్రకారము మేము కూడా వెలుగులో నడవటానికి మా జీవితాలని, మా బ్రతుకుల్ని మీ వైపు తిప్పుకొని మిమ్మల్ని వెంబడించి నేను మహింపచ్చి, గణపచ్చి, హెచ్చించే భాగ్యం మాకందరికీ అనుగ్రహింపచేసి మహాకృపచేత మమ్మల్ందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహింపొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా నిలువబడి ఉజ్జీవ కీర్తనలో నుండి 100 వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కోట్ల కొలది వందనాలు. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు నాయన. మీ గొప్ప నామానికి, అద్వితీయ నామానికి, ఆశ్చర్యకరమైన నామానికి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మనమందరం కూడా మోకరించుదాం ప్రియులారా, అందరం కూడా మోకరించుదాం. స్త్రీలలో ఒకరు ప్రత్యేకంగా క్లుప్తంగా ఆరాధన చేయండి.